హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎవరైతే బిలో 2000 రూపీస్ బడ్జెట్లో టూరింగ్కి కాకుండా డైలీ లైఫ్లో అలానే స్మాల్ రైడ్స్కి యూజ్ చేసుకోవడానికి ఒక మంచి రైడింగ్ గ్లౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జార్ కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి. ఈ రైడింగ్ గ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ రివ్యూ వీడియోలో వీటి గురించి ఫుల్గా మాట్లాడుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడింగ్ గ్లౌజెస్ అనేవి ఒక కవర్లో సింపుల్గా ప్యాక్ అయ్యి వచ్చాయి. కవర్ ఓపెన్ చేయగానే రైడింగ్ గ్లౌజెస్ అలానే ఒక కార్డ్ ఉంది. ఓవరాల్గా కంటెంట్ వైజ్ ఇవే ఉన్నాయి, ఇంకేమీ లేవు. వీటిని పక్కన పెట్టేసి రైడింగ్ గ్లౌజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ వైజ్ నాకు రైడింగ్ గ్లౌజెస్ లుక్ అనేది బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ రెడ్ కలర్ రియాలిటీలో చూడటానికి బాగున్నాయి, మంచి స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. అలానే క్వాలిటీ వైజ్ మరీ సూపర్ ప్రీమియం అని చెప్పను కానీ బాగున్నాయి. ఫ్లిప్కార్ట్లో గ్లౌజెస్ ఎగ్జాక్ట్గా 15-17 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఆ ప్రైస్కి ఎగ్జార్ వాళ్ళు ఈ గ్లౌజెస్లు ఇచ్చిన క్వాలిటీ అనేది వర్త్ అని చెప్పొచ్చు. బాగుంది. ఇంకా కలర్స్ వైజ్ టోటల్గా 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ కూడా బాగుంటుంది రియాలిటీలో చూడటానికి. ఇంకా సైజెస్ వైజ్ కూడా 4 సైజెస్ ఉన్నాయి, M నుంచి XXL వరకు. సో గ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా మీ హ్యాండ్కి ఫిట్ అయి ఉండాలి, అప్పుడే మీకు డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఫోటోలో కనిపిస్తున్న విధంగా ఒక టేప్ తీసుకొని మీ పామ్ని మెజర్ చేయండి, అంటే మీ అరచేతిని. సో మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని ఈ చార్ట్లో చూసుకుంటే మీ హ్యాండ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే సైజ్ ఏంటో మీకు తెలుస్తుంది. లేదా ఇంకా సింపుల్ వే ఏంటంటే మీ అరచేయి అలానే మీ ఫింగర్స్ పెద్దగా ఉంటాయో చిన్నగా ఉంటాయో మీకు తెలుస్తుంది కదా. నా హ్యాండ్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి నేను XXL సైజ్ తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయాయి, నేనేం మెజర్ చేసుకోలేదు. సో ఈ విధంగా గ్లౌజెస్ని తీసుకోవచ్చు, లేదంటే టేప్తో మెజర్ చేసుకొని మీకు సెట్ అయ్యే సైజుని తీసుకోండి. సో ఓవరాల్గా ఇది సైజెస్ అండ్ కలర్స్ గురించి. నెక్స్ట్ మనం ఈ రైడింగ్ గ్లౌజెస్లో మెయిన్ పార్ట్ అయిన సేఫ్టీ గురించి డిస్కస్ చేస్తే CE సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉంది. సో వాళ్ళ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షనింగ్ చేశారు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలానే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇవి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ కాదు, దీన్ని గమనించండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే 4 ఫింగర్స్కి ప్రొటెక్షన్ గార్డ్స్ ఇచ్చారు. ఇవి హార్డ్ రబ్బర్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఓన్లీ 4 ఫింగర్స్ ఉంటాయి, తంబ ఫింగర్కి ప్రొటెక్షన్ ఉండదు. అలానే ఇక్కడ పైన PU నకల్ గార్డ్ ఇచ్చారు. ఇది కూడా హార్డ్ రబ్బర్ మెటీరియల్ తో డిజైన్ చేశారు. క్వశ్చనింగ్ అయితే ఉంది. ఇన్సైడ్ ఫోమ్ అనేది ఉంటుంది బెటర్ అబ్జర్ప్షన్ కోసం. ఓవరాల్ గా ఈ నకల్ గార్డ్ కానీ ఫింగర్ గార్డ్స్ కానీ ఎప్పుడైనా ఇన్ కేసు ఫ్రంట్ నుండి క్రాష్ అయితే ఫింగర్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఇవి సేవ్ చేస్తాయి. సో అందుకు ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎగ్జార్ అని చెప్పి మెన్షనింగ్ చేశారు 3D బ్యాడ్జింగ్ లో. కింద కూడా మీరు డిజైన్ వైజ్ హార్డ్ రబ్బర్ మెటీరియల్ తో ఎలిమెంట్స్ అయితే చూడొచ్చు. అలానే కింద వెల్క్రో స్ట్రాప్ ని ఇచ్చారు, పర్లేదు స్ట్రాప్ అనేది బాగానే హోల్డ్ అవుతుంది. దీని మీద కూడా ఎగ్జార్ కంపెనీ లోగోని చూడొచ్చు రబ్బర్ మెటీరియల్ తో. నెక్స్ట్ ఈ రైడింగ్ గ్లౌజెస్ లో నాకు బాగా మైనస్ అనిపించింది ఏంటంటే పామ్ ప్రొటెక్టర్స్ ని ఇవ్వలేదు. అవి ఎలా ఉంటాయి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ లో చూపిస్తున్నాను చూడండి. ఈ పామ్ ప్రొటెక్టర్స్ ఉంటే మన అరచేతికి బాగా సేఫ్టీగా అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఇన్ కేసు మనం క్రాష్ అయినప్పుడు ఫస్ట్ రోడ్డు మీద మన అరచేతిని కదా పెట్టేది, ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ మన పామ్ మీద పడుతుంది. సో ఈ పామ్ ప్రొటెక్టర్స్ అనేవి లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫింగర్స్ దగ్గర బ్లాక్ డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఇవి సిలికాన్ ప్యానల్స్ అనమాట. ఇవి గమ్ టైప్ లో ఉన్నాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనం క్లచ్ లెవర్ ని హోల్డ్ చేసినా, బ్రేక్ లెవర్ ని హోల్డ్ చేసినా, అలానే థ్రాటల్ గ్రిప్ ని హోల్డ్ చేసినప్పుడు బెటర్ గ్రిప్ కోసం ఈ సిలికాన్ ప్యానల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో పర్లేదు, గ్రిప్ హోల్డింగ్ అనేది బాగుంది. నెక్స్ట్ ఈ రైడింగ్ గ్లౌజెస్ లో ఉన్న ఇంకో గుడ్ ఫీచర్ ఏంటంటే టచ్ కంపాటబిలిటీ ఇచ్చారు. థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ కి టచ్ కంపాటబిలిటీ అనేది ఉంది. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ ఈ 2 ఫింగర్స్ కి ఉంటుంది. రిమైనింగ్ ఫింగర్స్ కి టచ్ అనేది వర్క్ అవ్వదు. ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సో మీరు రైడింగ్ లో గూగుల్ మ్యాప్స్ చెక్ చేసుకోవాలనుకున్నా, ఫోన్ యూజ్ చేయాలనుకున్నా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం టచ్ రెస్పాన్స్ అనేది బాగుంది. అప్పుడప్పుడు 1 or 2 టైమ్స్ మిస్ అవుతుంది అంతే, పర్లేదు. ఓవరాల్ గా బాగానే వర్క్ అవుతుంది. అలానే రైడింగ్ గ్లౌజెస్ లో మనం చెప్పుకోవాల్సిన ఇంకో గుడ్ ఫీచర్ ఏంటంటే వెంటిలేషన్. నిజంగా వెంటిలేషన్ అయితే బాగుంది. రైడింగ్ గ్లౌజెస్ మన చేతికి పెట్టుకున్నప్పుడు ఆ స్వెట్టింగ్ కానీ అలా ఏమనిపించట్లేదు. ఎప్పుడైతే మనం గ్లౌజెస్ ని వేసుకొని రైడ్ చేస్తున్నామో వెంటిలేషన్ అనేది బాగుంది, నాకు బాగా నచ్చింది అది. ఇది నేను మీకు ఊరికే చెప్పట్లేదు, నేను చెక్ చేశాను. ఈ గ్లౌజెస్ తో నేను చాలా డిస్టెన్స్ అనేది రైడ్ చేశాను. సో నాకు వెంటిలేషన్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రైడింగ్ గ్లౌజెస్ లో 3D మెషిన్ ఇచ్చారు. ఇలా ఉండటం వల్ల రైడింగ్ లో వెంటిలేషన్ అనేది బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హ్యాండ్ కంఫర్ట్. గ్లౌజెస్ ని వేసుకున్నప్పుడు లోపల ఇచ్చింగ్ అవడం కానీ ఫింగర్స్ మధ్య డిస్కంఫర్ట్ లాంటిది అయితే ఏమీ లేదు, ప్రాపర్ గా ఫిట్ అయింది. సో కంఫర్ట్ వైజ్ నాకు బాగా నచ్చింది, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం లుక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ రైడింగ్ గ్లౌజెస్ ను మనం చేతికి పెట్టుకున్నప్పుడు ఏదో లో క్వాలిటీ ఐటమ్ ను పెట్టుకున్నంత ఫీల్ అయితే రాదు. పర్లేదు, ఒక మంచి క్వాలిటీ రైడింగ్ గ్లౌజెస్ ను మన చేతికి పెట్టుకున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది.
సో లుక్స్ వైజ్ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు, బాగుంది రియాలిటీలో. అలానే ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ అలానే స్టిచ్చింగ్ వైజ్ కూడా బాగుంది. నెక్స్ట్ మనం ఈ రైడింగ్ గ్లౌజెస్ వెయిట్ గురించి డిస్కస్ చేస్తే జస్ట్ 170 గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రైడింగ్ గ్లౌజెస్ గురించి. స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా ఈ గ్లౌజెస్ ని మీరు టూరింగ్ కి యూజ్ చేసుకోలేరు, ఇది గమనించండి. డైలీ యూసేజ్ కి, వీకెండ్ రైడ్స్ కి మాత్రమే ఇవి సెట్ అవుతాయి, టూరింగ్ కి సెట్ అవ్వవు. ఈ గ్లౌజెస్ ని మీరు ఏ కండిషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఒక రైనీ కండిషన్ లో తప్పితే రిమైనింగ్ ఏ కండిషన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ సమ్మర్ లో చాలా బాగుంటాయి ఈ గ్లౌజెస్ అనేవి. మీరు మెయిన్ గా టూరింగ్ కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఫుల్ గౌంట్లెట్ గ్లౌజెస్ ఉంటాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవి మీకు బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు మనం రివ్యూ చేసిన ఈ గ్లౌజెస్ ఉన్నాయి కదా, వీటిని సెమీ గౌంట్లెట్ అంటారు. ఇందులో మీరు టూరింగ్ కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా బెటర్ క్వాలిటీ మీరు తీసుకోవాలి. అట్లీస్ట్ మీరు ఒక 3000 రూపీస్ స్పెండ్ చేయగలిగితే ఈ సెమీ గౌంట్లెట్ గ్లౌజెస్ ను కూడా మీరు టూరింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రివ్యూ చేసిన ఈ ఎగ్జార్ గ్లౌజెస్ మాత్రం టూరింగ్ కి సెట్ అవ్వవు, ఇది గమనించండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో మంచి లుక్ తో మంచి బ్రాండ్ నుంచి మాక్సిమం సేఫ్టీతో మన రైడింగ్ గ్లౌజెస్ ని తీసుకుందాం అనుకుంటే వీటిని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఈ 1500 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వీటిని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ గ్లౌజెస్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.